సిఎంఆర్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతుంది? మరీ ముఖ్యంగా నాగబాబు మంత్రివర్గంలోకి వస్తారనేటువంటి ప్రకటన అయితే అయింది, కానీ ఇంతవరకు అమల్లోకి రాలేదు. సంక్రాంతి తర్వాత ముహూర్తం ఏమైనా ఉందా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. అలానే మనతో పాటు టీడీపీ నేత కిరణ్ గారు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం. నమస్తే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నాగబాబు ఎంట్రీ, ఈ రెండింటి మీద చర్చ ఎంత జరుగుతుందో అంతే చర్చ మంత్రివర్గంలో నుంచి ఎవరు ఉద్వాసనకు గురవుతున్నారు, ఈ అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ యథాతథంగా ఉండి నాగబాబు గారి ఎంట్రీ మాత్రమే ఉంటుందా? పునర్వ్యవస్థీకరణ అనేది ఉంటుందా? డెఫినెట్గానండి పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఎందుకంటే ఇది 2024లో ప్రజలు కష్టపడి నిర్మించిన సామ్రాజ్యం ఇది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం వచ్చింది కదా, మంత్రివర్గంలోకి వచ్చేసాం కదా, మంత్రిని అయిపోయాను కదా, సెక్యూరిటీని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే కుదరదండి. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దుర్వినియోగం చేయాలని చూస్తే ఎవరినైనా ఉద్వాసం తప్పదండి. ఆ క్రమంలో మీరు అన్నట్టు కొంతమంది బయటకు వెళ్తారు, కొంతమంది లోపలికి వస్తారు. అంటే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒకటే ఒక బెర్త్ ఖాళీ ఉంది. సరే, నాగబాబు గారికి ఆ బెర్త్ ఇచ్చేస్తారు. నాగబాబు గారికి ఆల్రెడీ మొన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు డిస్కస్ చేసి ఆయనే పార్టీ తరఫున చెప్పారు కాబట్టి డెఫినెట్గా నాగబాబు గారు ఇన్ని ఉంటుంది. డెఫినెట్గా ఇంకొక ఇద్దరు ముగ్గురు అవుట్ ఉంటుంది. ఎందుకంటే అది పెర్ఫార్మెన్స్ పరంగానే, ఎవరిని వ్యక్తిగత టార్గెట్లు చేయాల్సిన అవసరం లేదు. గత 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, మీడియా రిపోర్ట్స్ కావచ్చు, లేదు అంటే కనుక వాళ్ళు చేసేది ఇండివిజువల్ రిపోర్ట్స్ కూడా ఒక 6-7 అసలు ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. సీఎం గారు 2 సార్లు సీరియస్ అయ్యారని. అవును. ఎందుకంటే ఇచ్చిన మంత్రివర్గంలో ఎందుకంటే 175 మందిలో 164 మంది ప్రజలు గెలిపిస్తే అందులో 20 నుండి 25 మంది మంత్రులు చేస్తే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలండి? అంటే అధికారం ఉంది, మంత్రిని అయిపోయాను, నన్ను ఎవరేం చేస్తారనుకుంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అండి. ఎవరిని క్షమించే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ ఆటలు కూడా సాగవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేయని సీఎం ఉన్నాడు కాబట్టి, పనిచేయని అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టారీతిన వాళ్ళు చేశారండి. ఇక్కడ అలా కుదరదు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నుండి ఒక యువ మంత్రి అవుట్ అవుతాడు, అందులో డెఫినెట్గా అందులో నో డౌట్. అది ఎవరు అవుట్ అవుతారు? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళల్లో 25 మంది ముఖ్యమంత్రి గారిని మినహాయిస్తే 24 మంది, పవన్ కళ్యాణ్ గారిని మినహాయిస్తే 23 మంది, ఇప్పుడు అదే లోకేష్ గారిని కూడా మినహాయిస్తే 22 మంది. 22 మందిలో ఒక యువ మంత్రి ఉన్నాడు. ఓకే, అందులో ఈ మధ్య కథనాలు, ప్రత్యేక కథనాలు వండి వార్చిన విషయం చూశారు. అది హైదరాబాద్లో ఇక్కడ దుకాణం ఓపెన్ చేసి, వాస్తవేనా? అది ఓన్లీ మీడియా కథనమేనా? అంటే మీడియా అంటే అంత ఈజీగా ఇప్పుడు సపోజ్ సుమన్ టీవీ ఉందండి, ఏ ఇన్ఫర్మేషన్ అధికారిక సమాచారం కానీ లేదంటే ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరు న్యూస్ని పబ్లిష్ చేయరు. ఓకే, ఆలో అంత ప్రత్యేక కథనాలు ఫస్ట్ మెయిన్ పేపర్ ఎడిషన్లో వచ్చింది అంటే డెఫినెట్గా జరగవచ్చు. వాళ్ళు ఇప్పుడు జాగ్రత్త పడినా సరే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓకే, ఆల్రెడీ డెసిషన్ టేకెన్. మొన్న ఒక మంత్రి, 2-3 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మొన్న ఒక సభలో జోగి రమేష్ గారు ఆయన వేదిక పంచుకున్నారని అది కూడా చర్చ జరిగింది. మరి వాటి పరిస్థితి, వాటిపైన యాక్షన్స్ ఉంటాయా? డెఫినెట్గానండి. పార్టీకి నష్టం కలిగించే వాళ్ళు ఎవరైనా, ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా ప్రవర్తించిన మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే మొన్న జోగి రమేష్ మ్యాటరు పార్టీలో హాట్ టాపిక్ కాదండి, కార్యకర్తల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కార్యకర్తలు కష్టం వచ్చిన ప్రభుత్వం ఇది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి దురాఘాతాలను ఎదుర్కొని కార్యకర్తలు జైలు పాలై కేసులు పెట్టించుకొని ఈ రోజున కొంతమంది చావు బతుకుల మధ్య ఆస్తులను పోగొట్టుకుని వచ్చిన ప్రభుత్వం ఇది. అలాంటిది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మంత్రివర్గం వేరే పార్టీల నుండి వచ్చాం కదా, మంత్రివర్గంలో చేరాం కదా, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదండి. అది ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అది వైసీపీ పార్టీ, మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇది తెలుగుదేశం పార్టీ, మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కుదరదు. ఇది తెలుగుదేశం పార్టీ కూటమి. ఇప్పుడు బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం ఇది. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఆటలు సాగవు.
ఇక్కడ కుదరవు, మీరు వేరే చోట చేసుకోండి, వేరే పార్టీలోనో లేకపోతే వేరే చోట. ఎంతమందిని తప్పించే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? డెఫినెట్గా 2-3 అయితే ఉద్వాసన ఉందండి. ముగ్గురా ఇద్దరా? ఇద్దరు డెఫినెట్ ఇద్దరైతే గ్యారంటీ, మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. వాళ్ళని డెఫినెట్గా మార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు నాగబాబు గారు ఒకళ్ళు అధికారికంగానే లోపలికి వస్తున్నారు. నెక్స్ట్ అయ్యన్న పాత్రుడు గారు కూడా మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. అయ్యన్న పాత్రుడు గారికి ఆల్రెడీ స్పీకర్ పదవి ఉంది. అదే ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్గా రఘురామకృష్ణరాజు గారికి ప్రమోషన్ వస్తుంది. అందులో ఎటువంటి సంకోచం లేదు, సంకోచం లేదండి. ఎందుకంటే ఈ పరిణామాలన్నీ ముందు చూస్తే గత 4.5 అంటే 5 సంవత్సరాల నుండి పోరాడిన ఏకైక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల్లో నిలబడింది అంటే ప్రజల్లో మనోధైర్యం, జోష్ ఇవన్నీ నింపిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఆయనకి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా తెలుసు కదా, మరి ముందెందుకు? అంటే కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, తర్వాత కొన్ని సర్దుబాట్లు ఉంటాయండి. అందులో 105-110 సీట్లతో కూటమి ప్రభుత్వం వస్తే అది వేరేగా ఉండేది. ఆల్మోస్ట్ 175లో 90% సీట్లు వచ్చినాయి, 164 సీట్లు వచ్చినాయి 3 పార్టీలు కలిపి. అలాంటప్పుడు ఉన్నది 164 గెలిచింది, ఇవ్వాల్సింది మన మంత్రివర్గం 25 మంది, కొద్ది సర్దుబాట్లు ఉన్నాయి. కాకపోతే రఘురామకృష్ణరాజు గారికి అసలు మొట్టమొదటి వరుసలో ఫస్ట్ వినపడాల్సిన పేరు రఘురామకృష్ణరాజు గారు. కొన్ని కారణాల వల్ల లేట్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా లేటెస్ట్గా ఆయనకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ రోజున సభని నడపాలి, విజయవంతంగా నడపాలన్న అయ్యన్న పాత్రుడు గారు వెరీ మోస్ట్ సీనియర్ లీడర్ అండి, అందులో నో డౌట్. అందులో కాకపోతే కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా ఆయన మంత్రివర్గంలోకి వచ్చి స్పీకర్ పదవిలో కూర్చుంటే కూడా ఆ పరిమితులు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. డెఫినెట్గా, ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు అండి, ప్రజల తరపున పోరాడే వ్యక్తి. అలాంటిది కొద్దిగా స్పీకర్ స్థానంలో కూర్చుంటే కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చు, ఎందుకంటే మాట్లాడలేకపోవచ్చు. బలమైన వాయిస్ కావాలి, ఎందుకంటే పార్టీని బలోపేతం చేయాలన్న ఇప్పుడు అధికారం వచ్చిందండి. ఒక్కసారి అధికారం వస్తే సరిపోదు. 2024లో గెలిచాం, తర్వాత పరిస్థితి ఏంటి అంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ 2029లో గెలవాలి, 34లో కూడా గెలవాలి. ఎందుకంటే అలా గెలవాలి అంటే బలమైన నాయకుడు ఉండాలండి. బలమైన నాయకుడిని రేపొద్దున స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే కొద్దిగా కష్టతరంగా ఉంటుందేమోనని ఆయనకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్గా ప్రమోట్ చేసి నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకొచ్చి ఎవరైతే ఇలాంటి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకపోగా దుర్వినియోగం చేసిన 2 మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్వాసన గ్యారెంటీ ఉంటుంది. అందులో ఒక వ్యక్తి వీరికి ఇస్తారు, అయ్యన్న పాత్రుడు గారికి ఇస్తారు. ఇంకొకళ్ళు ఎవరికి ఇవ్వాలి అనేది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది, సీనియారిటీని బట్టి కానివ్వండి, ఈక్వేషన్స్ని బట్టి. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ తెలుగుదేశం పార్టీలో పేర్లే, సర్దుబాట్లన్నీ తెలుగుదేశం పార్టీ పరిధిలోనే జరుగుతాయా, కూటమి మధ్య జరుగుతాయా? అంటే కూటమి అంటే పార్టీని ఒక్కదాన్ని స్పెసిఫిక్గా చెప్పలేం కదా, కూటమి మధ్య సర్దుబాటు జరుగుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, ఆబ్వియస్గా జనసేన, అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు టీడీపీ, రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ నుండి మీకు స్పీకర్గా వెళ్తున్నారు, ఆయన డెఫినెట్గా టీడీపీ, అందులో నో డౌట్. కాకపోతే ఉద్వాసన మాత్రం గ్యారంటీ ఉంటుంది. రేపు మరొకసారి ఇలాంటి ఘటనలు ఉద్వాసన అయ్యేటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద అంటే చెప్తా, మీకు త్వరలో తెలుస్తుందండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏదో అనుకుని ఇవన్నీ కొద్దిగా బట్ ఇంటర్నల్ గా అయితే ఒక డిస్కషన్ అయిపోయింది. డెఫినెట్గా మార్చాల్సిన ఆవశ్యకత ఉంది. మీ అంచనా ప్రకారం జనవరి పండుగ వెళ్ళిన తర్వాత మాత్రం ఒకసారి రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్స్ తెచ్చుకున్నారు, అలానే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కలిసి చూస్తున్నారు. ఎందుకంటే ఈ పునర్వ్యవస్థీకరణ అంటే మళ్ళీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత మళ్ళీ కొత్త టీం అనేది ప్రజల్లోకి వెళ్ళాలండి. ఎందుకంటే మనకి 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వానికి ఎలా పనిచేయాలో, ప్రజల్లో ఎలా ఉండాలో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఇప్పటి నుండి ఉండాలండి. ఎందుకంటే ఏం ఆలస్యం చేసినా సరే జరిగిన తర్వాత నష్టాన్ని పూడ్చుకోవడం చాలా కష్టం. మన పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మామూలుగా మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, మార్చిలో ఎమ్మెల్సీ భర్తీలు ఉంటాయి, ఎమ్మెల్సీ భర్తీ సమయంలోనే మంత్రివర్గంలోకి వస్తారు నాగబాబు గారు అనేటువంటి ఒక మాట అన్నారు. డెఫినెట్గా ఆగాల్సి ఉంటుందా? సంక్రాంతి తర్వాతేనండి, సంక్రాంతి తర్వాతే నాగబాబు గారు డెఫినెట్గా మంత్రివర్గంలోకి వస్తారు. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు మార్పులు చేర్పులు, తర్వాత ఉద్వాసన పలకాల్సిన వాళ్ళు ఉద్వాసన పలికి మళ్ళీ కొత్తగా రావాల్సిన వాళ్ళు కొత్తగా ఇన్ అవుతారండి. సంక్రాంతి తర్వాత అయితే పెద్ద డెఫినెట్గా ఇప్పుడు సంక్రాంతి సంబరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వ సంబరాలు ఉంటాయి.
రైట్ థ్యాంక్ యూ కిరణ్ గారు. Thank ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మార్పులు చేర్పులు, ప్రధానంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధినేత అలానే కూటమి పెద్ద చంద్రబాబు నాయుడు గారి కసరత్తు కంప్లీట్ అయింది. ఎవరికి ఉద్వాసన పలకాలనేటువంటి అంశం పైన కూడా ఒక క్లారిటీ వచ్చింది. దాంతోపాటు స్పీకర్ పొజిషన్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు మంత్రివర్గంలోకి ప్రమోట్ అవుతారు. డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి త్రిబులార్ స్పీకర్గా ప్రమోట్ అవుతారు. నాగబాబు ఎంట్రీ పక్కా సంక్రాంతి తర్వాతే ముహూర్తం ఉంటుందని కిరణ్ గారు గట్టిగా చెప్తున్నారు. సో వేచి చూద్దాం సంక్రాంతి తర్వాత ఎలాంటి మార్పులు జరగబోతాయి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.